లైఫ్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ చేయలేము అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో నాకు అనిపించింది జాబ్ అయినా సంపాదన అయినా మళ్ళీ చేసుకోవచ్చు, జస్ట్ నా డ్రీమ్స్కి సపోర్ట్ చేసుకోవడానికి కొంచెం సంపాదించుకుంటాను. నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్, ఆల్ ఓవర్ వరల్డ్. వేరే కంట్రీస్లో నాకు పర్ అవర్ అట్లీస్ట్ ఇండియన్ కరెన్సీ నాకు 5,000 రూపీస్ వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే. వేరే వేరే కంట్రీస్లో. బట్ నాకు ఇండియాకి ఆడాలి, ఇండియా ఫ్లాగే ఎత్తాలి అన్న డ్రీమ్ వల్ల నేను ఎక్కడ వెళ్ళలేదు ఇప్పటివరకు. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే నాకు వేరే స్టేట్స్లో నాకు చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు వారణాసి వెళ్తే నాకు ఒక పోలీస్ మ్యాన్ వచ్చి నాకు స్పెషల్ విఐపి దర్శనం దొరుకుతుంది. ఇక్కడ నా స్టేట్లో నేను ఎంత అచీవ్ చేసినా నాకు బేసిక్ అంటే నేను ఎవరికి రికగ్నైజ్ రాలేదంటవా? రాలేదు అనడం కాదు, అంటే ఉండే దగ్గర చాలా రెస్పెక్ట్ ఉంది, కాకపోతే బేసిక్ అంటారు కదా అది దొరకలేదు, గవర్నమెంట్ నుంచి దొరకలేదు. ఓకే ఓకే. జనాల నుంచి నేను ఎప్పుడు కోరుకోలేదు, ఎందుకంటే జనాల అభిమానం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నా బర్త్డే అయితేనే 3,000-4,000 మెసేజెస్ వస్తాయి, దానికి నేను రెస్పాన్స్ చేయలేను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అభిమానం చాలా భయంకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే నాకున్న ఇప్పుడు డ్రీమ్కి నేను ఎవరి కోసం అసలు టైం పెట్టలేను. రావాల్సిన సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాలి, అది దొరకలేదు అంతే.